కళ్యాణ్ ఒక క్రౌడ్ పుల్లర్, చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేటర్, ముగ్గురు జట్టు కట్టి గెలవకపోతే అది జగన్ సక్సెస్ అవుతుంది, వన్ మ్యాన్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకైతే ఒక ఆస్పెక్ట్ లో సక్సెస్ అయ్యారు. నెంబర్ 1 పోలరైజ్డ్ ఓట్లు, నెంబర్ 2 పర్సంటేజ్ భారీగా పెంచుకున్నారు, నెంబర్ 3 ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వలేదు, నెంబర్ 4 గతంపు 23+1 నుంచి ఇప్పుడైతే భారీగా పుంజుకున్నారు. అలాగే పార్లమెంట్ స్థానాలు భారీగా పుంజుకున్నారు. విజయమే ఖాయం అన్నటువంటి స్టేజ్కి వచ్చారు. 140 దాకా వచ్చేస్తాయి అన్నటువంటి లెక్క వచ్చారు. 3 పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే అసలు వైసీపీ ఉంటుందా అనేటువంటి భయాన్ని సృష్టించగలిగారు. అలాగే అసలు రాష్ట్ర రాజకీయం మొత్తం కూటమి చుట్టూతోనే అన్నటువంటి స్టేజ్కి తేగలిగారు. ఇవన్నీ వీళ్ళ సక్సెస్ కదా. మొదటి నుంచి కూడా గట్టి ఫైట్ అయితే మనకు కనిపించింది. పోలింగ్ పర్సంటేజ్ తర్వాతే అనుకున్నాం వన్ సైడ్ వస్తుందా విజయం లేదంటే బొటాబొట్టి గెలుపా అనేది ఇప్పటికీ ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఇవన్నీ ఓవరాల్ గా చూస్తే నాకు అనిపించింది రేపు 4వ తారీఖు వరకు వెయిట్ చేయాలేము. కానీ వార్ వన్ సైడ్ కాకపోవడానికి లేదంటే కూటమి కట్టినా సరే ఒక 75కో ఎంతకో పరిమితం అవుతుంది అని చెప్పి అంటే మెయిన్ ఎగ్జిట్ పోల్స్ మనం పరిగణలోకి తీసుకుంటే కూటమిలో లోపం ఎక్కడుంది? ఈ 52 స్థానాలకు రావడానికి కూడా కేవలం కూటమి కట్టడము జనసేన పవన్ కళ్యాణ్ మాత్రమే కారణమా? టీడీపీ క్రెడిబిలిటీని ఎంతవరకు చూడొచ్చు? కూటమి నేనైతే లోపం వస్తుంది అనుకోవట్లేదు. అది క్లారిటీ 4వ తారీఖు దాకా తెలియదు. అదే అంటే ఇప్పుడున్న వరకు మనం అంచనా వేసుకుంటే అయితే కూటమికి ఉన్నటువంటిది చాలా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే అసలు పోటీలో తెలుగుదేశం ఉంటుందా లేదా అన్నటువంటి దశ నుంచి